అందరికీ నమస్కారం. అసలు ఎండలు మండిపోతున్నాయి, బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వచ్చే పరిస్థితుల్లో లేము. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గొడుగులు వాడాలి, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగాలి, హై కలర్డ్ అంటే బ్లాక్ కలర్ డ్రెస్సులు అట్లాంటివి వేసుకోకూడదు, కాటన్ దుస్తులు ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు, పండ్ల రసాలు తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఓఆర్ఎస్ తీసుకోవాలి, డీహైడ్రేషన్ కాకూడదు. ఈ జాగ్రత్తలన్నీ చాలామంది మనకు సలహాలు ఇస్తుంటారు డాక్టర్లు కన్నా. ఇవన్నీ మనం చేస్తున్నాం బతకడం కోసం, ఆరోగ్యం పాడు కాకుండా ఉండడం కోసం. అసలు ఇంత విపరీతమైన వేడికి కారణం ఏంటి? అసలు ఎక్కడ చూసినా టెంపరేచరు 45 దాటిపోతుంది. ఇది అసలు ఇలానే కొనసాగితే మానవ మనుగడ పరిస్థితి ఏంటి? అసలు హ్యూమన్ సర్వైవల్ అలా కంటిన్యూ అవ్వదా అనే ప్రశ్న మనకి మొదలవుతుంది. అసలు మూల కారణం ఏంటి మనం చూడాలి. సరే, ఎండ విపరీతంగా ఉంది, ఇంట్లో కూర్చొని ఏసీలు పెట్టుకుంటాం. ఏసీలు రన్ చేయడం కోసం మళ్ళీ ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం మళ్ళీ బొగ్గు లాంటి ఇంధనాన్ని మనం ఉపయోగిస్తాము. వీటి వల్ల మళ్ళీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, కార్బన్ డైఆక్సైడు, మీథేను, నైట్రస్ ఆక్సైడు అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్. మెయిన్గా ఏసీల నుంచి, రిఫ్రిజిరేటర్ నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడు, మీథేను, నైట్రస్ ఆక్సైడు, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవి రిలీజ్ అవుతాయి మన ఇంధనాలన్నీ వాడడం వల్ల. ఇవి రిలీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, సూర్యుడు సన్ రేడియేషను భూమి మీద పడినప్పుడు సేమ్ ఎనర్జీ యూజువల్గా మళ్ళీ స్పేస్లోకి ఎస్కేప్ అయిపోతుంది, ఈ వేడంతా కూడా. కానీ ఈ సూర్యుడి సన్ రేడియేషన్ని, ఈ వేడినంతా కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి భూమి ఉపరితలం, భూమి లోయర్ సర్ఫేస్ మీదనే ట్రాప్ చేస్తుంది ఈ ఎనర్జీ మొత్తాన్ని, ఈ వేడి మొత్తాన్ని. దీనివల్లనే గ్లోబ్ అంతా కూడా, భూమి అంతా కూడా ఉడుకుతుంది, వేడెక్కుతుంది. మనం గమనిస్తే 1880 నుంచి 1980 వరకు ప్రతి 10 సంవత్సరాలకి 0.07 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగింది. అదే 1980 నుంచి 2020 వరకు దానికంటే డబుల్ పెరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకి 0.18 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. ఇలా పెరుగుకుంటూ పోతే మనుషులు, పక్షులు, జంతువులు, అసలు అన్ని స్పీషీస్, చిన్న చిన్న జీవుల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అవన్నీ కూడా బతకలేని పరిస్థితి వచ్చి, కొన్ని పక్షులు అయితే ఆ వేడికి తట్టుకోలేక కొన్ని ఖండాల నుంచి వలసపోయి వాటి జాతి మొత్తం నశిస్తుంది. వలసపోయిన వాతావరణంలో వాటి సర్వైవ్ గలక జాతి మొత్తం నశిస్తుంది. ఇదంతా ఫినామినాన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ ఆర్ క్లైమేట్ చేంజ్. ఇవి రెండు ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతున్నాం. వాతావరణంలో భారీ మార్పు వస్తుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఈ గ్లోబ్ మొత్తం వేడిగా మారిపోతుంది. దీనికి ప్రధానమైన కారణాలు ఏమున్నాయంటే, మనము డెవలప్మెంట్ పేరుతో, అభివృద్ధి పేరుతో అడవుల్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం. అసలు డెన్స్ ఫారెస్ట్ ఉండడం వేరు, అడవులను పూర్తిగా నాశనం చేసి, డెన్స్ ఫారెస్ట్ని పూర్తిగా నాశనం చేసి అది మనకి ఏ రకంగా వాతావరణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనేది అర్థం చేసుకోకుండా, దానికి కాంపోజిషన్గా సిటీస్లో ఫ్యాషన్ కోసం అక్కడక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ పేరు చెప్పి చెట్లు నాటేసి డిఫ్యూజ్గా ఒక్కొక్క చెట్టు అక్కడక్కడ ఉండడం వేరు, థిక్ డెన్స్ ఫారెస్ట్ ఉండడం వేరు. దానివల్ల బిల్ట్ అయ్యే ఎకోసిస్టమ్ వేరు, ఈ డిఫ్యూజ్ వాటి వల్ల బిల్ట్ అయ్యే ఎకోసిస్టమ్ వేరు. వీటి వల్ల జరిగే బెనిఫిట్ 1% ఉంటుంది, వాటి ద్వారా జరిగే బెనిఫిట్ 100% ఉంటుంది. 100% బెనిఫిట్ చేసేదాన్ని నాశనం చేసి 1% పెట్టి ఏదో కాంపన్సేట్ చేసినాము, మనం బ్యాలెన్స్ చేసినామని చెప్పుకుంటున్నాము. ఇదొక ప్రధానమైన కారణం, డిఫారెస్టేషన్, అడవులను నరికేయడము డెవలప్మెంట్ పేరుతో. నెక్స్ట్, విపరీతంగా కారు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, వెహికల్స్. వీటి నుంచి వెలువడే గ్యాస్లు అన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అన్నీ గ్లోబల్ వార్మింగ్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. అసలు ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి వెహికల్స్ వాడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ మోడ్ ఒకటి. అసలు మెజారిటీగా 30% పొల్యూషన్ అంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ వల్లనే. అందుకని చాలా డెవలప్డ్ నేషన్స్లో మళ్ళీ మన వాళ్ళు సైకిల్కి వస్తున్నారు. చాలా ఈవెన్ ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కూడా బైసైకిల్స్ వాడే పరిస్థితి వస్తుంది. దానివల్ల 2 లాభాలు ఉంటాయి సైకిల్లో వాడితే. ఒకటి, పొల్యూషన్ని మనం తగ్గించినట్టు వాళ్ళు అవుతాం, వాయు కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాం, ప్లస్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. రీసెంట్గా మనం వార్తలు చూస్తే దుబాయ్లో రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి కన్నా తెలుస్తుంది, సంవత్సరం మొత్తం కురవాల్సిన వర్షపాతం 24 గంటలు కురుస్తుంది. మేము డెవలప్మెంట్లో చాలా ముందంజలో ఉన్నాము. మేము అనుకుంటే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలము, మేము అనుకుంటే అమెరికాని బీట్ చేయగలము అని చెప్తున్న చైనా
వరదలతో అతలాకుతలమైంది. మాకు మతం తప్ప వేరే పిచ్చి లేదు, అభివృద్ధి, మనుషులు, ప్రపంచంతో మాకు సంబంధం లేదు. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాను వరదలతో, కరువుతో సతమతమవుతుంది. అమెరికా లాంటి దేశం కూడా వేడి తట్టుకోలేక కాలిఫోర్నియా లాంటి ప్లేసుల్లో టెంపరేచరు విపరీతంగా పెరిగింది. అయితే ప్రపంచం మీద అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. ఉండాల్సిన దానికంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది, వరదలు వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. మళ్ళీ నార్మల్ జీవితం అంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లేకపోతే విపరీతమైన కరువు, అసలు నీళ్లు దొరకని పరిస్థితి. ఈ మధ్యలో ఒక స్టేట్ మేయర్ చెప్పిండు, ఒక సిటీ మేయరు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయండి అని. ఎందుకోసం అంటే వాటర్ సేవ్ చేయడం కోసము. చాలామంది స్నానం చేసిన వాటర్ని పట్టుకొని మళ్ళీ రీయూజ్ చేసే పరిస్థితి, వాష్రూమ్కి అట్లా వాడుకుంటే దయనీయ పరిస్థితి చాలా ప్రదేశాల్లో ఉంది. ఈవెన్ మనం బెంగళూరు సిటీని గమనిస్తూ కూడా హైదరాబాద్ కూడా అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మనము ఇవన్నిటికి కూడా మెయిన్ కారణం ఏంటంటే పెరుగుతున్న జనాభా ప్లస్ జనాభా ఉన్న అవసరాలు, వీటిని తీర్చడం కోసం మనం ప్రకృతి వనరులన్నీ కూడా నాశనం చేస్తున్నాం పూర్తిగా. సహజ సిద్ధంగా ఉండే వనరులను ఉపయోగించుకోకుండా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతున్నాం. ప్లస్ కోల్, బొగ్గు గనులు, వీటి మీద ఆధారపడుతున్నాం. ఇవన్నీ కూడా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం విపరీతంగా వాడడం వల్ల, వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ వలన గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. వీని వలన మనుషులు, పక్షులు, జంతువులు ఇవన్నిటికి కూడా నార్మల్ జీవితం గడిపే అవకాశం తక్కువవుతుంది. చాలా విపరీతమైన వ్యాధులు కూడా వస్తాయి. సడన్ చేంజ్ ఇన్ ద టెంపరేచరు, ఇంత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్లో వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి. ఇప్పుడు కోవిడ్ లాంటి పాండమిక్స్ ఎందుకు వస్తాయి? సడన్గా 4-5 సంవత్సరాలకు ఒకసారి దోమల ద్వారా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు పెరుగుతాయి. ఎందుకోసం అంటే గ్లోబల్ వార్మింగ్ వల్లనే. యాంటీజెనిక్ షిఫ్ట్, సడన్ చేంజ్ ఇన్ వైరస్ డిఎన్ఏ జరుగుతుంది. ఎందుకంటే దానికి ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంత వేడి టెంపరేచర్స్, మళ్ళీ సడన్గా వాతావరణం చల్లబడిపోవడం, ఇలా ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగి చాలా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చి మానవ మనుగడ దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వీటినన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. మన ఎకోసిస్టాన్ని, మన వాతావరణ సమతుల్యతని దెబ్బతీయకుండానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే 2015లో ఒక ప్యారిస్లో 195 కంట్రీస్ మీటింగ్ అయ్యి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలని చెప్పి, గ్లోబల్ టెంపరేచరు 2050 వరకు 2 డిగ్రీస్ కంటే ఎక్కువ పెరగకూడదు అనే గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తారు. 2030 వరకు ఫస్ట్ గోల్, 2050 వరకు ఆల్మోస్ట్ 0 చేశారు గ్లోబల్ వార్మింగ్ని అనే ప్రయత్నం చేస్తారు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అగ్రిమెంట్ ఏంటంటే, మేము ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటాము అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రామిస్ చేసింది. అందులో ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సోలార్ ఎనర్జీ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అందరికీ చాలా వరకు సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. దానివల్ల చాలా రిజల్ట్ కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఆ 195 కంట్రీస్ సైన్ చేసిన వాటిలో 195 దేశాలలో సంతకం చేసిన వాళ్ళలో ప్రధానమైన పాత్ర పోషించింది మనమే. ఇప్పటివరకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అంటే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, నేచురల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని, సూర్యరశ్మి నుంచి ఎలక్ట్రిసిటీని, ఎనర్జీని ఉత్పత్తి చేసి వాడుకోవడంలో మనం సక్సెస్ సాధించాం. మనం ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాం. మిగిలిన దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నది సరిపోదు, ఇంతకంటే తీవ్రంగా ప్రయత్నం చేయాలా. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కంటిన్యూ చేస్తే 2050కి అసలు మనం నార్మల్గా బతికే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. ఇది చాలా గ్లోబల్ ఎమర్జెన్సీ, చాలా అత్యవసరము. సో మనకు అర్థమైనంత వరకు డిఫారెస్టేషన్ జరగకూడదు, అడవులను ఖచ్చితంగా సంరక్షించాలి. మనం ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ని వాడుకోవాలి. చాలా నేచురల్ సోర్సెస్ని మనం వేస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ఫ్యాను, లైటు ఆఫ్ చేయమని చెప్పినాం అనుకోండి, కరెంటు బిల్లు తక్కువ రావడం కోసమేమో వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు పిచ్చినారులు అనే ఉద్దేశం, అట్లాంటి ఆలోచనలు, అది చాలా చెడు ఆలోచన. ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే అది దేశ సంపద కాదు, ఈ జాతి సంపద కాదు, ప్రపంచం యొక్క సంపదని మనం నాశనం అయ్యేటట్టు చేస్తున్నాం. అట్లా ఏ ఎనర్జీని కూడా, దేన్ని కూడా వృధా చేయకూడదు. ముఖ్యంగా వాటర్ని వృధా చేయకూడదు. సముద్రాల్లో ఐస్ గడ్డలు అనేటివి కరిగిపోయి మనం ఉపయోగించుకోలేని వాటర్ పర్సంటేజ్ పెరుగుతుంది, భూమి పర్సంటేజ్ తగ్గుతుంది.
మనిషి నివసించడానికి కావాల్సిన భూమి రాను రాను తగ్గిపోతుంది. ఇదొక చాలా ప్రమాదకరమైన విషయము. మనం మంచినీళ్ళు సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇప్పుడు సోలార్ ఎనర్జీ వాటిని ఉపయోగించడాన్ని ఎంకరేజ్ చేయాలి. చెట్లని ఖచ్చితంగా నాటాలి. మన చుట్టుపక్కల ఖచ్చితంగా చెట్లు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఏరియాస్ని ఎంత వీలైతే అంత ధ్వంసం కానివ్వకుండా చూసుకోవాలి. గవర్నమెంట్స్ మనం అప్పీల్ చేయాలి. గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. ఫారెస్ట్ ల్యాండ్స్ని ఎవరు కూడా ఆక్యుపై చేసుకొని అట్లా ధ్వంసం చేయకూడదు. దీనివల్ల ఆ లొకాలిటీ కాదు, గ్లోబ్ మొత్తం దెబ్బతింటుంది. మీరు దుబాయ్లో జరిగిన ఫ్లడ్స్ కానీ, చైనాలో జరిగినవి కానీ, అమెరికాలో జరిగినవి కానీ ఏవైనా చూస్తే అసలు ఇంత పెద్ద టెక్నాలజీ డెవలప్మెంట్ ఉన్న నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేక చాలామంది జీవితాలు కోల్పోయినాం. వందల్లో కాదు వేలల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వితిన్ 24 అవర్స్లో. ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం గ్లోబల్ వార్మింగ్ మీద, ఈ క్లైమేట్ చేంజ్ మీద ఎమర్జెన్సీగా డెసిషన్ తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో కింద. మేము ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్స్పర్ట్స్తో కలిసి ప్రజలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కామెంట్ చేసిన వాటి మీద ఖచ్చితంగా ఎక్స్పర్ట్తో డిస్కస్ చేసి ఒక పబ్లిక్ అవేర్నెస్, ప్రజలకి అవగాహన కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ.